హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం నర్సరీలో అసలు నర్సరీ ఎలా రన్ అవుతుంది, అన్ని తెచ్చిన మొక్కలన్నీ కూడా సేల్ అయిపోతాయా లేదా, ఏమైనా మిగులుతాయా, లాస్ ఏమైనా ఉంటుందా మొక్కల్లో అనేది ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. చూసుకోవచ్చు. మనమైతే ఈసారి చామంతులు అయితే చాలా ఎక్కువ స్టాక్ అయితే తెచ్చాము, కానీ సీజన్ అయితే అయిపోతుంది కాబట్టి మనకి అన్నీ కూడా ఫ్లేవరింగ్స్ కూడా బ్లూమ్ అయిన ఫ్లవర్స్ని మనము తీసుకోవడానికి కూడా అవ్వదు, ఎందుకంటే ప్లాంట్స్ కొనే వాళ్ళకి ఫ్లేవర్తో ఉంటే ప్లాంట్స్ అనేవి కొంటారు. చూడండి, ఇవన్నీ కూడా మనకి డ్యామేజ్ అయిపోయినవే. నెక్స్ట్ ఇవి కూడా మనకి బ్లూమ్ అయిపోయి కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి మనకి చామంతులు అయితే ఇంకా ఫ్లేవరింగ్స్ ఆగిపోతాయి, ఎందుకంటే చల్లగాలి అనేది తగ్గిపోతుంది కాబట్టి. ఈ చామంతులన్నీ కూడా మనకి ఇంకా సేల్ అయితే అవ్వవు. మనకి మొత్తం చామంతులన్నీ కూడా చూసుకోవచ్చు, అక్కడక్కడ ఆల్రెడీ తెచ్చిన వాటిల్లో చనిపోవడం కూడా జరిగింది. చూసుకోండి, ఇవన్నీ కూడా మనకి డ్యామేజే. మనకి బతికున్న వాటిల్లో ఏమైనా కొత్తవి పక్క నుంచి అంట్లు వస్తే మనకి ప్లాంట్స్ పనికి వస్తాయి, లేకపోతే ఇవి కూడా డ్యామేజ్ అయిపోయినట్టేని చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా మనకి డ్యామేజ్ అయిపోయి, అలాగే గులాబీలు కూడా డ్యామేజ్ అయిపోయి. మరి నర్సరీ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా, పెట్టాలనుకునే వాళ్ళకి ముందుగానే మన వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇదిగోండి, ఈ సీజనల్ వెరైటీస్ కూడా ఇంకా మనకి బ్లూమింగ్ అయిపోతుంది, మరి పనికిరావు. ఇవి కూడా మీరు చూసుకున్నట్టయితే మనము స్టార్టింగ్లో కటింగ్స్ పెట్టుకున్నాం, కటింగ్స్ అన్నీ కూడా పోయాయి. ఇంచుమించుగా కటింగ్స్ అన్నీ పోయినవి ఒక 100-150 బ్యాగులు అయితే ఉంటాయి. అలాగే మనకి పాట్స్లో కూడా మనము బయట నుంచి తెచ్చుకున్నాం. ఇలా పాట్స్లోనూ కూడా ఒక 50 వరకు తెచ్చుకుంటే మనకి 20 అయితే సేల్స్ అయ్యాయి. మిగతావన్నీ కూడా మనకి 30 వరకు డ్యామేజ్ అయిపోయి వర్షాల కారణంగా. మనం ఆ పాట్లు మనం బయట నుంచి ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నాం, అవి మనకి హోల్సేల్ ప్రైజే 100 రూపీస్ అయితే పడింది. మనకు అలా 30 పాట్స్లోనూ అయితే పోయాయి. ఇవి కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా డ్యామేజ్ అయిపోతాయి. మనకి నర్సరీలో లాభమే కాదు, లాస్ కూడా ఉంటుంది. అందుకే నర్సరీ ఎవరైనా పెట్టాలనుకునే వాళ్ళు బాగా అనుభవం ఉన్న వాళ్ళకి కలిసి నర్సరీ ఏ విధంగా రన్ చేయాలనేది అడిగి నర్సరీ అనేది స్టార్ట్ చేయండి. నర్సరీలో కేవలం లాభమే కాదు, నష్టం కూడా ఉంటుంది. మా నర్సరీయే కాదు, ప్రతి నర్సరీలో కూడా ఇది ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ నర్సరీలోనే డబ్బులు వస్తాయని అనుకోకండి. ఇవ్వండి, గులాబీలు కూడా మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ మనం కటింగ్ చేసి వీటికి మందులు కొడితే మళ్ళీ కొన్ని అయితే చిగురు వస్తాయి, కొన్ని అయితే పోవడం జరుగుతుంది. ఈ విధంగా నర్సరీ బిజినెస్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.